మండల్ నివేదిక సూచన అమల్లోకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 7వ తేదీ మండల్ డేగా జరపాలని, అదేవిధంగా మండల్ మిషన్ సూచనలు వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు బీసీ సంఘర్షణ సమితి నాయకులు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని డీబీఆర్ రోడ్ నందు ఏర్పాటు చేసిన బిందేశ్వర ప్రసాద్ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో వీరు మాట్లాడారు. బీపీ మండల్ గారు మండల్ డే కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బీసీలందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మండల్ డే అనే కార్యక్రమానికి ఎందుకు నామకరణం చేశారంటే, బీసీలకు రిజర్వేషన్ లేనప్పుడు జాతీయంగా ఆయన కమిషన్ రిపోర్టుని భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఓబీసీలు ఇన్ని కులాలు ఉన్నాయి, ఇంతమందికి రిజర్వేషన్ లేదు, వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు, కాబట్టి తప్పనిసరిగా ఓబీసీ రిజర్వేషన్ పెట్టాలని చెప్పని ఆగస్టు 7వ తారీఖు నాడు భారత ప్రధానమంత్రికి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ని సబ్మిట్ చేసినటువంటి రోజు. దాంట్లో ఒక్క అంశాన్ని అమలు చేయడం జరిగింది. దాదాపు 40 తీర్మానాలు చేస్తే, కాబట్టి మిగతా 39 తీర్మానాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ దాని మీద అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా బీసీలు బిచ్చగాళ్ళ మాదిరిగా పార్టీలలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల, బీసీలు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ప్రాంతీయ పార్టీల దగ్గర కానీ జాతీయ పార్టీల దగ్గర కానీ భిక్షంగా అడుక్కుంటున్నారు. ఓట్లు బీసీలయ్యి సీట్లు ఓసీలయ్యి అని చెప్పినటువంటి ఒక నినాదాన్ని అనేక మంది పెద్దలు బీసీలు కూడా చెప్తున్నప్పటికీ ఇప్పుడిప్పుడే బీసీల యొక్క పోరాటాలను చూసేసి కొద్దిగానైనా ప్రభుత్వాలు స్పందన కలిగాలని చెప్పని తక్షణమే పార్లమెంట్లో బీజేపీ మోడీ గారి అధ్యక్షతన రేపు జరగబోయే పార్లమెంటు సమావేశంలో బీపీ మండల్ గారి యొక్క సూచించినటువంటి తీర్మానాన్ని పార్లమెంట్లో చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, 15 నుంచి 18% లేనటువంటి ఓసీలకి ఈరోజు ఎకనామిక్ బ్యాక్వర్డ్ నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఇలాంటి తారతమ్యాన్నంతా కూడా నివారించడానికి బీసీ కమిషన్ని ఏర్పాటు చేసి ఓబీసీ కమిషన్లో ఈ బీపీ మండల్ గారు నిరంకుశమైనటువంటి కృషి చేసినటువంటి కారణంగా ఈరోజు బీపీ మండల్ ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా ఈ రిజర్వేషన్ల అంశం గందరగోళానికి గురి చేస్తుంది. నిన్నగాక మొన్న చూసినాం, బంగ్లాదేశ్లో ఒక ప్రభుత్వమే పారిపోయేటట్టుగా జరిగింది. భవిష్యత్తులో ఇండియాలో కూడా ప్రభుత్వాలు ఈ విధంగా పారిపోయి వేరే దేశాల్లో తలదాచుకోకుండా ఉండాలంటే దేశంలో ఉండేటటువంటి అత్యధిక జనాభా ఉండేటటువంటి బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు దక్కేటటువంటి రిజర్వేషన్లు తప్పకుండా చేయాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితి కోరుతా ఉంది.